కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కన్న కూతురు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే పరిస్థితిలో కన్న తల్లి కాటికి వెళ్లడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని బాధితుడు లక్ష్మీనారాయణ తెలిపాడు. హుజూరాబాద్లోని ఒక ట్రాక్టర్ షోరూంలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణకు ఇద్దరు సంతానం. కూతురు సాన్విక ఎల్కేజీ చదువుతుంది. వచ్చిన దాంట్లో హాయిగా జీవిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. సవ్యంగా సాగిపోతున్న వారి జీవితంలో విషాదం మొదలైంది. గత 10 రోజుల క్రితం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లి వచ్చిన తన కూతురు సాన్వికకు విపరీతమైన జ్వరం వచ్చింది. దీంతో హుజూరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే హైదరాబాద్లోని రెయిన్బో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాపకు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తేల్చారు. పాప పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పారు. ఇప్పటికి 8 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఎలాగైనా తమ పాపను బ్రతికించుకోవాలని చికిత్స కోసం ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు విరాళాలు అందించి తమ పాప ప్రాణాన్ని రక్షించాలని కోరుతున్నారు. మాది ఘన్పూర్ విలేజ్, మండల్ సైదాపూర్, డిస్టిక్ కరీంనగర్. మా యొక్క పాప పేరు సాన్విక. ఆమె వచ్చేసి న్యూమోనియా వచ్చిన ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆమెకు హన్మకొండ హాస్పిటల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ తీసుకుపోయి హైదరాబాద్లో అడ్మిట్ చేయడం జరిగింది. నీలఫోన్ నుంచి 24 అవర్స్ చేసి ఆడికి వెళ్ళి రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమె ఇప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ నడుస్తుంది. మా పరిస్థితి మరీ విపరీతంగా ఉంది. మా పాప ఎలా ఉందో అని బాధపడుతూ మా అమ్మగారైన వజ్రమ్మ గారు 12వ తారీఖు 9 గంటల 10 నిమిషాలకు ఆమె టెన్షన్ పట్టుకోవడం జరిగింది. ఆమె ఆ రోజు చనిపోవడం జరిగింది. ఆ బాధతో మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఇప్పటి వరకు మా పాప వచ్చేసి రెయిన్బో హాస్పిటల్లో ఉంది. మా అమ్మగారు వచ్చేసి చనిపోవడం జరిగింది. చెప్పలేని జీర్ణ వస్తువు మేము ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ బాబాయ్ కూతురు నా చెల్లెలు ఎప్పుడు స్కూల్కి వెళ్తూనే ఉండేది, అల్లరి చేస్తూ ఉండేది. అసలు ఇంట్లో అంటే దానివల్లనే మొత్తం సందడి. కానీ ఇంత తొందరగా ఇలా సిక్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ 20 డేస్ దాకా అవుతుంది. ఇంకా అసలు స్పృహలోకి రావలేదు.